మొత్తానికైతే నేను గోవా రీచ్ అయిపోయా. సో బాగా బీచ్లో ఉన్నా ఇప్పుడు సాయంత్రం. సో టైం అరౌండ్ లైక్ 6 o'clock అలా అవుతుంది. సో ఛార్జింగ్ స్టేషన్ పనిచేస్తుంది కానీ నా ఫోన్లో సిగ్నల్ లేదు. ఇలా ఉంటాయి అన్నమాట టైం. ఫోన్లో సిగ్నల్ ఉంటే ఛార్జింగ్ స్టేషన్ పనిచేయదు, ఛార్జింగ్ స్టేషన్ పనిచేస్తే ఫోన్లో సిగ్నల్ ఉండదు. సో ఫైనల్గా అయితే వైఫై అడిగి కనెక్ట్ చేసుకున్నా. సో పెట్రోల్ స్టేషన్ వాళ్ళది వైఫై ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఛార్జర్ అయితే కనెక్ట్ అయింది. బట్ గోవా రీచ్ అయినా మాత్రం ట్రాఫిక్ చాలా ఉంటుంది గైస్. నార్త్ గోవాలో చాలా ఉంది ట్రాఫిక్ అయితే మాత్రం. సో టోటల్ డిస్టెన్స్ మన హైదరాబాద్ టు గోవా 745 kilometers ట్రావెల్ చేస్తాను. కాస్ట్ గురించి కూడా మొత్తం మాట్లాడుకుందాం. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై పార్ట్ 4 వీడియో ఫ్రమ్ హైదరాబాద్ టు గోవా. సో ఫైనల్ గైస్ మనం గోవా రీచ్ అవుతున్నాం. సో వీడియోలో నేను స్పెషల్గా దేని గురించి మాట్లాడతానంటే టోటల్ నా ట్రిప్ కాస్ట్ ఎంత అయింది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే రీజన్ లెవెల్ గురించి కూడా కొంచెం మాట్లాడతాను. సో మీరు కనుక డీటెయిల్గా వీడియో కావాలంటే మాత్రం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ వచ్చి చూడండి. తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే హైప్ కూడా చేయండి గైస్. నేను చూసాను లాస్ట్ వీడియోకి అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది లైక్స్ అండ్ హైప్లో కూడా. సో తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు నా ఛానల్కి. సో ఈ వీడియోలో నేను కొంచెం సీనరీస్ ఇంక్లూడ్ చేస్తున్నాను, లైక్ సీనరీస్ అండ్ మ్యూజిక్ కూడా. ఎందుకంటే లాస్ట్ వీడియోస్లో నేను ఎప్పుడు అట్లా ఇంక్లూడ్ చేయలేదు ఎక్కువసేపు. సో ఈరోజు మాత్రం ఒక 2 minutes మాత్రం వీడియోస్ కొంచెం అలా సీన్స్ కానీ అలాగే మ్యూజిక్ కూడా ప్లే చేస్తాను వితౌట్ ఎనీ నా ఆడియో. సో మళ్ళీ ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫైనల్గా ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉందో అంబాలి ఘాట్ సెక్షన్ అనేది మాత్రం చాలా అమేజింగ్. ఈ మాన్సూన్ టైంలో మాత్రం చాలా బాగుంటుంది వ్యూ అయితే మాత్రం. అందుకే సపరేట్గా ఈ సీన్స్ కూడా ఇంక్లూడ్ చేసాయి ఈ వీడియోలో. బట్ ఓవరాల్గా మనకి ఈ ఘాట్ రోడ్ సెక్షన్ వల్ల మనకి కంప్లీట్గా డౌన్ హిల్ అయితే ఉంది. సో రీజనరేషన్ యాడ్ అవుతుంది కదా. సో టోటల్ నేను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ క్లోజ్ టు లైక్ 25 to 30 kilometers ట్రావెల్ చేస్తాను ఈ ఘాట్ రోడ్ సెక్షన్ పైన. బట్ స్టిల్ బ్యాటరీ అయితే 1% కూడా డిక్రీజ్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ 2% బ్యాటరీ ఇంక్రీజ్ అయింది. 25 to 30 kilometers ట్రావెల్ చేశాక 2% బ్యాటరీ అనేది ఇంక్రీజ్ అయింది గైస్. సో అలా ఉందన్నమాట ఈ ఘాట్ సెక్షన్ దగ్గర రీజనరేషన్. సో మళ్ళీ మనం ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ దగ్గరికి ఇంకా రీచ్ కాబోతున్నాం. అండ్ జస్ట్ ఇప్పుడే ఇంకా 700 kilometers క్రాస్ చేసా. టైం అరౌండ్ లైక్ 1 o'clock అవుతుంది. సో నేను నైట్ అరౌండ్ లైక్ 10:30, 10:45 టైంకి మనం స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి వెళ్ళి. సో ఓవరాల్గా ఈ డిస్టెన్స్లో నేను టోటల్గా 2 ఛార్జింగ్ స్టాప్స్ తీసుకున్నాను. మధ్యలో ఒక 10 to 15 minutes ఇంకో స్టాప్, అక్కడ ఛార్జర్ పనిచేయలేదు కదా, అక్కడ ఒక స్టాప్ తీసుకున్నా. సో ఇలా ఉంటుంది మనకు. కొంచెం ఈవీతో జర్నీ లాంగ్ ట్రిప్స్ వెళ్తే కొంచెం ఇలా టైం అక్కడక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది గైస్. సో ఫైనల్గా అయితే మనం మా ఛార్జింగ్ స్టేషన్ ఇంకా దగ్గరలో వస్తున్నాం గైస్. ఇంకా జస్ట్ ఒక 1 minute అంటే 1 kilometer ఉందంతే.
సో క్లైమేట్ మొత్తం క్రేజీ ఉంది. అసలు వర్షం పడుతూ అలా ఫాగీగా మస్తు అనిపించింది క్లైమేట్ అయితే మాత్రం. ఘాట్ సెక్షన్ నుంచి కిందకి వస్తూ ఉంటే. సో మనకి ఇంకా 110 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళిపోవచ్చు. బట్ స్టిల్ మనం ఛార్జింగ్ చేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి సో ట్రై చేద్దామని చెప్పి చేస్తుంది ఇక్కడ ఈబీపీసీఎల్లో. ఇప్పుడు టైం 1:10 PM అవుతుంది ఇప్పుడు టైం అయితే. సో ఒకసారి ట్రై చేద్దాం, కుదిరితే ఓకే, లేదంటే ఇంకా గోవాకి వెళ్ళి రెస్ట్ తీసుకొని కొంతసేపు మళ్ళీ సాయంత్రం అలా ఛార్జింగ్ పెట్టేస్తే అయిపోతే సాయంత్రం కానీ నైట్ కానీ. సో లెట్స్ సీ ఎక్కడుంది గ్యాస్ స్టేషన్. క్రాస్ చేయాలా, రోడ్ కట్టా హిట్టా ఉందా అని చూస్తున్నాను. మ్యాప్ ఏమి ఇక్కడనే చూపెట్టింది, అసలు ఇక్కడ ఎక్కడుంది ఛార్జింగ్ స్టేషన్. బిస్కెట్ అయింది కొంపదీసి, ఏదో తేడా కొడుతుంది వర్మ. లేదు ఛార్జింగ్ లేదు, క్లోజ్ అనుకుంటా. లెట్స్ ట్రై అప్లికేషన్ ఓపెన్ చేసి చూద్దాం అసలు ఏమవుతుంది ఈ యాప్కి అని చెప్పేసి చూద్దాం గైస్. ఎందుకు అట్లా వాడు తప్పు చూపెడుతున్నాడు వేస్ట్ ఫెల్లవాడు. ఇది కూడా కాదు బీపీ, ఇది రెస్టారెంట్ ఆయే. ఈ బీపీసీఎల్ డ్రైవ్. అది ఇండియన్ ఆయిల్. ఇక్కడ ఉన్నట్టుంది బీపీ. అడ్రస్ అక్కడ ఉంది, అక్కడ చూపెట్టింది అడ్రస్ అయితే. ఇక్కడ పెట్టుకొని మన లక్ ట్రై చేద్దాం గైస్. సో ఫైనల్గా అయితే మన ఛార్జింగ్ స్టేషన్ దొరికింది, బీపీస్ ఛార్జింగ్ స్టేషన్. సో మ్యాప్లో నాకు వేరే లొకేషన్ చూపెట్టింది, బట్ నేను కొంచెం ముందుకు వస్తే నాకు ఇక్కడ బీపీ అని కనిపించింది, బీపీ పెట్రోల్ బంక్ అని చెప్పి. సో భారత్ పెట్రోల్ బంక్. సో సర్లే ఇక్కడ ఉంటుందని చెప్పి ఇక్కడ వచ్చేసా డైరెక్ట్గా. ఇక్కడికి వచ్చాక అయితే మాత్రం లక్కీగా అయితే ఇక్కడ ఉంది ఛార్జింగ్ పాయింట్. ఇది 60 కిలోవాట్ ఛార్జింగ్ పాయింట్. మనకు 60 సరిపోతుంది, అక్కడ ఇంక వేరే కార్ ఏం లేదు కాబట్టి మనకు నో ప్రాబ్లం. సో ఫుల్ ఛార్జ్ మనకు 60 మన కార్కి వచ్చేస్తుంది ఇక్కడ. సో మనం చూద్దాం, అట్లీస్ట్ ఇక్కడ ఛార్జర్ అన్న పని చేయాలి హోప్ఫుల్లీ. ఎందుకంటే బట్ స్టిల్ ఇక్కడ పని చేయకుండా నేను గోవాకి వెళ్ళొచ్చు పర్లేదు, బట్ ఇక్కడ పని చేస్తే మనకు కొంచెం అడ్వాంటేజ్. మనం గోవాకి వెళ్ళే ముందు 100% ఫిల్ చేసుకుని వెళ్ళామనుకోండి, అక్కడ ఇంకా మనకి మొత్తం ఇంకా ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నాకు 2G వస్తుంది కదా, సిగ్నల్ ఎక్కువ లేదు. సో వేరే జియో సిగ్నల్ కూడా కంప్లీట్గా డౌన్ అయిపోయింది. ఇది వీసిమ్ కూడా 2G వస్తుంది. జియో పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు. బట్ లక్కీగా లోపల అక్కడ మేనేజర్ ఉంటే అతను అడిగితే అతను వైఫై చెప్పాడు పీపీ పెట్రోల్ బంక్ది. ఆ వైఫై కనెక్ట్ అయ్యా ఇంకా. సో వైఫై కనెక్ట్ చేసి ఇంకా అథెంటికేట్ చేస్తున్నాను. సో ఈ 500 రూపీస్ ఇప్పుడు నేను ఏం రీఛార్జ్ చేయలేదు. ఆల్రెడీ నేను ప్రీవియస్గా 500 రూపీస్ రీఛార్జ్ చేశాను కదా, అవే నా వ్యాలెట్లో ఉన్నాయి. సో నేను డైరెక్ట్గా అదే సెలెక్ట్ చేసుకున్నాను అంతే. మళ్ళీ నేను సపరేట్గా ఏం రీఛార్జ్ ఏం చేయలేదు ఇక ఈ సెకండ్ ఛార్జింగ్ స్టేషన్లో అయితే. సో ఓవరాల్ ఈ ఛార్జింగ్ స్టేషన్ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ ప్రైస్ 15 రూపీస్ పర్ యూనిట్ ప్రైస్. సో 15 రూపీస్ పర్ యూనిట్ ప్రైస్ కాబట్టి మనం ఇప్పుడు ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది 27% స్టార్ట్ అవుతుంది. 27% నుంచి మొత్తం కంప్లీట్గా 500 రూపీస్ ఎంత అయితే అంత నేను కంప్లీట్ ఛార్జింగ్ చేస్తాను. సో ఫైనల్గా అయితే నాకు ఒక గ్రీన్ కలర్ వచ్చింది, అలాగే క్లిక్ సౌండ్ కూడా వచ్చింది మనకు ఛార్జింగ్ దగ్గర. సౌండ్ కూడా వస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ది స్టార్ట్ అయినట్టు. సో ఓవరాల్గా మనకు ప్రైస్ ఇక్కడ మాత్రం చాలా తక్కువ ఉంది, 15 రూపీసే కాబట్టి హోప్ఫుల్లీ మొత్తం కంప్లీట్గా ఛార్జ్ అవ్వచ్చు మనకైతే. సో నీకు ఛార్జింగ్ స్పీడ్ కూడా చూపెడతాను ఈ డ్రైవ్లో ఎంత వస్తుందని చెప్పేసి. 58 వస్తుంది కిలోవాట్ ఛార్జింగ్ స్పీడ్ అయితే పర్లేదు. 58 మనకి ఛార్జ్ జోన్లో కూడా అంతే వచ్చింది, 58, 59 వచ్చింది. బట్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ అంతేం బాగలేదు గైస్, ఛార్జ్ జోన్ అంత ఏం బాగలేదు. ఎందుకంటే ఇంటర్ఫేస్లో మనకి జస్ట్ ఓన్లీ బ్యాటరీ పర్సంటేజ్, ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అయింది, ఎంత ప్రైస్ వాడుకుందని చెప్పి చూపెడుతుంది అంతే. బట్ ఛార్జింగ్ స్పీడ్ చూపెట్టట్లేదు, అదొక్కటే మిస్ అయింది. వాళ్ళు కనుక కొంచెం ఆ ఛార్జింగ్ స్పీడ్ ఇంక్లూడ్ చేస్తే బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 59 కిలోవాట్తో ఛార్జ్ అవుతుందా లేదా 40 కిలోవాట్తో ఛార్జ్ అవుతుందా, ఛార్జ్ జోన్లో చూసాం కదా అలా ఛార్జ్ అవుతుందని ఇంక్లూడ్ చేస్తే బాగుండేది. బట్ ఓవరాల్గా ఈ తక్కువ ప్రైస్కి అయితే మాత్రం చాలా వర్తే ఈ డ్రైవ్లో మాత్రం. సో నెక్స్ట్ టైం నేను ఏం చేస్తానంటే ఓన్లీ ఈ డ్రైవ్లోనే ఛార్జింగ్ చేసి అంటే వెళ్తాను ట్రిప్స్కి. సో అప్పుడు మనకి కాస్ట్ కూడా కొంచెం తగ్గుద్ది, లైక్ క్లోజ్ టు 400 to 500 రూపీస్ తేడా వస్తుంది అనమాట ఛార్జ్ జోన్కి దీనికి, లైక్ కంప్లీట్ ట్రిప్ చూసుకుంటే ఓవరాల్గా. ఇప్పుడు ఛార్జింగ్ స్పీడ్ కూడా కొంచెం తగ్గింది, ఆల్రెడీ 43 కిలోవాట్స్కి వచ్చింది ఛార్జింగ్ స్పీడ్.
సో మేబీ నేను అక్కడ 1 అవర్ అని సెలెక్ట్ చేశాను కదా టైం కూడా. సో దానికి తగ్గట్టుగానే ఛార్జింగ్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి, స్పీడ్ కూడా. ఎందుకంటే 1 అవర్ పాటు నేను ఛార్జింగ్ పెట్టేస్తే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక 35 to 40 minutes పడుకుంటే సెట్ అయిపోద్ది, ఇంకా కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా. సో డైరెక్ట్గా ఇంకా ఈ లొకేషన్ నుంచి ఇంకా బాగా బీచ్కి అయితే క్లోజ్ టు అంతే 38 kilometers ఉంది. 1 hour డ్రైవ్, నాట్ బ్యాడ్ 1 hour అంటే. సో 40 kilometers కాబట్టి దట్స్ షుడ్ బి గుడ్, నో ప్రాబ్లం. సో మొత్తానికి ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసి కొంచెం ఒక 1/2 hour to 45 minutes అట్లా రెస్ట్ తీసుకుంటా కంప్లీట్గా. సో రెస్ట్ తీసుకొని ఇంకొంచెం మళ్ళీ స్టార్ట్ అవుదాం, ఎందుకంటే కంటిన్యూస్గా డ్రైవే కదా నైట్ నుంచి వెళ్ళి. ఓన్లీ ఛార్జింగ్ పాయింట్స్లో అక్కడక్కడ ఒక 20 minutes బ్రేక్ తీసుకున్నా, బట్ నాట్ లైక్ లాంగ్ బ్రేక్. సో 42%కి వచ్చింది ఛార్జింగ్ ప్రస్తుతానికి. నాకు టాటా అప్లికేషన్లో ఏం అప్డేట్ అయితే అవ్వట్లేదు గైస్. సో ఇక్కడ అప్లికేషన్లో అయితే ఏం చూపెట్టట్లేదు అప్డేటెడ్ ప్రైస్ కూడా, అంటే టాటా అప్లికేషన్లో అప్డేటెడ్ బ్యాటరీ పర్సంటేజ్. ఇక్కడ అప్లికేషన్లో మాత్రం 42% చూపెడుతుంది, బట్ టాటా యాప్లో మాత్రం ఏం చూపెట్టట్లేదు, అప్డేట్ అయితే కావట్లే ఎందుకో. అదొక నేను అబ్జర్వ్ చేశాను. సో చూద్దాం, మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుంటా 1/2 hour. ఒక 1/2 hour 45 minutes ఇలా పడుకున్నాను గైస్. ఇంకా నోటిఫికేషన్ వచ్చింది, సో ఛార్జింగ్ కంప్లీట్ అని చెప్పేసి. అక్కడ కూడా ఇంకా ఛార్జింగ్ అయిపోయింది కంప్లీట్గా. సో ఇంకా మనం ఛార్జర్ డిస్కనెక్ట్ చేసి ఇంకా మనం స్టార్ట్ అవుతాం ట్రిప్. ఆల్రెడీ బయట వర్షం కూడా పడింది కొంచెం ఈ టైంలో. సో మొత్తానికైతే ఇక్కడ కంప్లీట్గా 100% అంటే 98% ఛార్జ్ అయింది అనుకుంటున్నా నాకు తెలిసి కారు. సో కాస్ట్ కూడా పర్లేదు, 500 rupees దాకా కాస్ట్ అయింది ఇక్కడ, అంటే 496 rupees. ఎక్కడ నుంచి 27% నుంచి 98% దాకా. మీరు కనుక ఛార్జ్ ఆన్లో చూసుకుంటే మనం 43-44% నుంచి 90 అరౌండ్ దట్ పర్సెంటేజ్కి మనకు అంత పట్టింది, లైక్ 600 rupees 500 rupees. ఇక్కడ మనం 27% ఛార్జ్ చేసాం గైస్, లైక్ 30 units వాడుకున్నాం. 30 units వాడుకున్నా కూడా మనకు ఓన్లీ 496 rupees మాత్రమే ఛార్జ్ అయింది. చూసారు కదా, ఇలా ఉంటుంది మనకి కొంచెం కాస్ట్ డిఫరెన్స్ కూడా. సో నెక్స్ట్ టైం నేను ఏం చేస్తానంటే ఓన్లీ ఈ డ్రైవ్ వాడతాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఛార్జ్ జోన్ వేరే దగ్గర. నేను ఛార్జ్ జోన్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే అది కొంచెం రిలయబుల్ కాబట్టి, అందుకోసం. సో ఇప్పుడు 98% ఛార్జ్ అయింది నాకైతే ఈ డ్రైవ్ యూజ్ చేయడం వల్ల. 27% నుంచి నాట్ బ్యాడ్. సో మనకి ట్రిప్ 300 kilometers మనం వచ్చాం. 300 kilometers ఆ ఛార్జింగ్ స్టాప్ నుంచి ఇక్కడ దాకా మనం వచ్చాం 300 kilometers. ఇంకా వచ్చాక కూడా మనకి 27% ఉంది బ్యాటరీ, అంటే స్టిల్ ఐ కెన్ గో 100 kilometers ఇంకా 300 kilometers వచ్చిన తర్వాత కూడా. సో ఓవరాల్గా నాకైతే మాత్రం రేంజ్ క్లోజ్ టు 400 kilometers వస్తుంది గైస్ ఏసీ ఆన్ చేసుకుంటే. వితౌట్ ఏసీ 470-480 రేంజ్ వస్తాయి నాకు కార్లో. అది కూడా స్పీడ్స్ 70-75, నాట్ లైక్ 80-85-90 కాదు, సింగిల్ పర్సన్ నేను చెప్తుంది. 70-75 స్పీడ్స్ మెయింటైన్ చేస్తే ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఏసీ ఆన్ చేసుకుని ఇంక వెళ్తున్నా, ఎక్కువ ఇంకా కొంచెం హ్యూమిడిటీ లాగా వేడిలాగా ఉంది కాబట్టి. సో ఆండ్రాయిడ్ ఆటోప్లే మాత్రం ఇన్స్టెంట్గా కనెక్ట్ అవుతుంది గైస్, ఎలాంటి ప్రాబ్లం లేదు నాకు ఎప్పుడు కూడా, అసలు డిస్కనెక్ట్ అవ్వలేదు కంప్లీట్ ఈ ట్రిప్లో. నాకు ఒక్కసారి కూడా ఆండ్రాయిడ్ ఆటోప్లే కానీ అసలు ఏం డిస్కనెక్ట్ అవ్వలేదు. సో ఇంకా ఆన్ ది వే టు బాగా ఇంకా 25 kilometers అంతే మనకైతే డిస్టెన్స్. సో ఈ రూట్ అంతా కూడా మనకి NH66 అనమాట, నేషనల్ హైవే. బట్ స్టిల్ కొంచెం అక్కడక్కడ రోడ్ డైవర్షన్స్ అలా అవుతున్నాయి, రోడ్ కన్స్ట్రక్షన్స్ కొంచెం అవుతున్నాయి అనమాట ఈ హైవే పైన. ఇది ఎక్కువ స్ట్రెచ్ ఏం కాదు, కొంచెం స్ట్రెచ్ మాత్రమే, ఒక క్లోజ్ టు 30 kilometers ఉంటుంది అంతే ఈ NH. దాని తర్వాత మళ్ళీ నార్మల్ రోడ్స్ వచ్చేస్తాయి. సో ఫైనల్గా ఫ్రెండ్స్ మనం గోవా దగ్గరలో వచ్చేసాం. ఇంకా 10 kilometers అయితే నా లొకేషన్ రీచ్ అవుతాం. సో మనం ఇప్పుడు ఉన్నది ఎక్కడంటే నేషనల్ హైవే పైన ఉన్నాం, NH66 ఇది. సో NH66 ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉన్నాయి, రోడ్ డైవర్షన్స్ ఇలాగే చాలా ఉన్నాయి రోడ్ డైవర్షన్స్ అయితే గోవా దగ్గరలో. ఇంకా ఎగ్జాక్ట్లీ 10 kilometers ఉంది నా లొకేషన్కి అయితే. 10 kilometers ఉన్నాక రోడ్ అయితే ఇలా ఉంది గైస్, వరస్ట్గా. ఆల్రెడీ మనం నిన్న నైట్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం కంటిన్యూస్గా 730 kilometers దాకా ట్రావెల్ చేసాం మనం అయితే నిన్న నైట్ నుంచి వెళ్ళి ఇప్పటివరకు టోటల్గా. మళ్ళీ 3 ఛార్జింగ్ స్టాప్స్, ఓన్లీ ఛార్జింగ్ స్టాప్స్లోనే మనం బ్రేక్ తీసుకున్నాం అంతే, అంటే లైక్ పడుకోవడం, ఇంకా స్నాక్స్ కానీ కాఫీ కానీ ఇంకా టీ, ఒకసారి టీ తాగా అంతే మార్నింగ్ అంతే. ఈవినింగ్ అట్లా కొంచెం సాలిడ్గా తినాలేమన్నా తిందాం. సో వాళ్ళకైతే 3 ఛార్జింగ్ స్టాప్స్, 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఒక్కొక్క దగ్గర.
సో మొత్తానికి ఈరోజు మనం ఛార్జింగ్ స్టేషన్ వాడుకుంది ఓన్లీ చార్జ్ జోన్ ఈ డ్రైవ్ ఇవి రెండే వాడాము అంతే, యూస్ చేసా, మిగతా మళ్ళీ యూస్ చేయలేదు. సో మేబీ వెళ్ళేటప్పుడు మేబీ డిఫరెంట్ ఏమైనా ట్రై చేస్తాను, హెచ్పి కానీ స్టాటిక్ కానీ జియోన్ కానీ అట్లా ఏమైనా వేరే కంపెనీస్ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కానీ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాంట్లో 500 రూపీస్ వేయాలి వ్యాలెట్లో ప్రతిసారి, అదొక్కటే. ఇట్లకి వెళ్ళాలి లేదా? ఓకే చిని అప్ప ఒట్టగా తిరిగి వెళ్ళాలి ఇప్పుడు. సార్లు ఎట్లా పోవాలన్నా ఓకే ఇక్కడ ఉందా? ఓకే. ఇంకా ఎస్ఎస్ ఇంకా గోవా ఎంటర్ అవడంతో ఇంకా మెయిన్ సిటీ నార్త్ గోవా కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇక్కడ నార్త్ గోవాలో. సో నార్త్ గోవా ఏంటంటే హ్యాపెనింగ్ ప్లేస్ కదా మొత్తం కంప్లీట్గా. సో చాలామంది ఇక్కడికే రావడానికి ప్రిఫర్ చేస్తారు, అంటే పార్టీస్ కానీ చిల్ అవ్వడానికి. సో అందుకే కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది, వీకెండ్ కాబట్టి. దానికి తోడు ఇంకా ట్రాఫిక్ అయితే మాత్రం చాలానే ఉంది. సో నాకు ఇదంతే, రోడ్స్ అని కూడా చిన్న నేరో రోడ్స్ అంతే. సో మనం ఎక్కువ ఓవర్టేక్ చేసుకుంటే స్పీడ్ కూడా వెళ్ళలేం. సో అందుకే నేను మామూలుగా ట్రాఫిక్తోనే వెళ్తున్నా, మనకి ఎంత ఏం అడావిడి ఏం లేదు, కూల్గా వెళ్దామని చెప్పేసి అంతే. యా. సో వెదర్ కూడా చాలా బాగుంది. సో ఇంతకుముందు వర్షం పడింది, మళ్ళీ వర్షం ఆగిపోయింది, బట్ వర్షం పడుతూ ఉంది ఆగుతూ ఉంది, అలా మాన్సూన్ టైం కదా కొంచెం అలా ఉందన్నమాట ఇప్పుడైతే క్లైమేట్. బట్ ఓవరాల్గా క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది గైస్. డ్రైవ్ అయితే మాత్రం మనకు అక్కడ అంబాలి ఘాట్ సెక్షన్ నుంచి ఇప్పటి వరకు అయితే అసలు ఎండ ఎక్కువ రాను కూడా రాలేదు ఎండ. సో కంప్లీట్గా ఇలా కొంచెం రెయినీ టైప్లోనే ఉంది మనకైతే వెదర్ అయితే మాత్రం. బట్ ఓవరాల్గా అయితే మాత్రం ఇది చాలా వర్త్ డ్రైవ్ అని నేను చెప్తాను గైస్. ఎందుకంటే మనకి గోవా ఈ మాన్సూన్ టైంలో కూడా తప్పకుండా ఒక్కసారైనా మీరు డ్రైవ్ చేయాలి ఈ మాన్సూన్ టైంలో. సో ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఇలా. సో ఇక్కడ నేను టోటల్ 4 days స్టే చేస్తాను ఇక్కడ ఈ బాగా బీచ్ దగ్గర. సో బాగా బీచ్ దగ్గర ఉన్న ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నా. కావాలంటే దాని తర్వాత ఎయిర్బిఎన్బి గురించి కూడా మీకు టూర్ ఇస్తా తర్వాత, ఎలా ఉంటాయి రూమ్స్ అని చెప్పేసి, ఎంతమంది అక్కడ స్టే చేయొచ్చు, ఎంత కాస్ట్ పడింది పర్ నైట్, అన్ని డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత వీడియోలో. సో ఎందుకు ఆ లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకున్నానంటే మెయిన్గా మనకు ఆ లొకేషన్ బాగా బీచెస్కి దగ్గర, మళ్ళీ హ్యాపెనింగ్ ప్లేసెస్కి దగ్గర. అంటే టీటోస్ లైన్ ఉంటుంది కదా, టీటోస్ లైన్ కానీ కొన్ని హ్యాపెనింగ్ ప్లేసెస్కి, స్ట్రీట్ వాకింగ్కి అట్లా. నైట్ టైం కూడా త్రూ అవుట్ ద నైట్ మంచిగా ఉంటుంది ఫన్ అక్కడ. నైట్ 1 o'clockకి 2 o'clockకి అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలని కూడా వెళ్ళొచ్చు. సో అందుకోసం ఈ ఏరియా పర్టికులర్ సెలెక్ట్ చేసుకున్నా. సో కొంచెం దూరం అవుతే ఏమవుతుందంటే మళ్ళీ మీరు వెహికల్ చూస్ చేసుకోవాలి, కార్ కానీ బైక్ కానీ రావడానికి. సో అదంతా ఎందుకు తలనొప్పి అని అనుకుంటే మాత్రం ఇలా నాలాగా ఇక్కడ దగ్గర బుక్ చేసుకోవచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా బట్ మీకు అనిపించదు. సో నైట్ టైం ఇంకా 12కి 1కి మీకు బయటికి వెళ్ళాలన్నా కూడా అబ్బా మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకు అట్లా అనిపించకుండా మనం వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ, అబ్జర్వ్ చేసా. యా, కానీ సీట్ బెల్ట్ మాత్రం పక్కా పెట్టుకోండి గైస్, సీట్ బెల్ట్. ఎస్పెషల్లీ గోవా పోలీస్ వాళ్ళు మాత్రం మన టీఎస్, టీజీ కానీ వేరే ఏపీ కానీ నెంబర్ ప్లేట్స్ ఉంటే, అంటే వేరే స్టేట్, మన ఏపీ తెలుగు వాళ్ళని కానీ కాదు బట్ వేరే స్టేట్ నెంబర్ ప్లేట్స్ ఉంటే మాత్రం సీట్ బెల్ట్స్ అయితే మాత్రం పక్కా చూస్తారు వాళ్ళు. సీట్ బెల్ట్స్ పెట్టుకోండి. మళ్ళీ అక్కడక్కడ ఓవర్టేకింగ్ కూడా చేయకూడదు. కొన్ని బ్రిడ్జెస్ దగ్గర కొన్ని మెన్షన్ చేస్తారు వాళ్ళు. సో ఓవర్టేకింగ్ చేసినా కూడా అట్లా దాన్ని కూడా ఫైన్ వేస్తారు వాళ్ళు. సో అదేంటంటే ఆ బోర్డు చిన్నగా ఉంటుంది, నో ఓవర్టేకింగ్ అని చెప్పి, మనమేమో ఓవర్టేక్ చేసేస్తాం నార్మల్గా అని చెప్పి. సో అట్లా కొంచెం అందుకే నేను ఎక్కువ ఓవర్టేక్ చేయకుండా నార్మల్గా వెళ్తున్నాను అంతే, క్యాజువల్గానే. సో సీట్ బెల్ట్ అయితే మాత్రం పక్కా పెట్టుకోండి. సో మెజారిటీ దానికే ఆపుతారు, సీట్ బెల్ట్ కోసమే వాళ్ళైతే మాత్రం. యా, బట్ ట్రాఫిక్ మాత్రం బాగానే ఉంది. యా, చాలా ఉంది ట్రాఫిక్, వీకెండ్ కాబట్టి. సో నేను వచ్చిన డే కూడా సాటర్డే, సో కొంచెం అట్లా అందుకే వీకెండ్ కాబట్టి అట్లా ఉంది. బట్ ఓవరాల్గా అయితే మాత్రం మనకి ట్రిప్ టోటల్గా 700+ kilometers అండ్ కాస్ట్ కూడా మనకి అరౌండ్ 1155 రూపీస్ అలా పడింది. సో ఆ ఛార్జింగ్ స్టాప్ 1, ఛార్జింగ్ స్టాప్ 2, మళ్ళీ ఇప్పుడు ఛార్జింగ్ స్టాప్ 3. సో 3 ఛార్జింగ్ స్టాప్స్లో. సో మెయిన్గా నేను ఛార్జర్ ఎందుకు యూజ్ చేసుకున్నానంటే అది రిలయబుల్ కాబట్టి. అంటే అక్కడ 99% పనిచేస్తుంది. పని చేయకుంటే యాప్లో చూపెడతాయి నాట్ అవైలబుల్ అని చెప్పేసి, ఇన్స్టెంట్గా అప్డేట్ అవుతుంది. సో బీపీలో కూడా నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అంటే ఈ డ్రైవ్లో.
సో ఫస్ట్ టైం ట్రై చేస్తా, అక్కడ కరెంట్ పోయింది, దట్స్ ఓకే. యాప్లో అప్డేట్ అయింది ఇన్స్టాంట్గా, నో ప్రాబ్లం. నేను చూసుకోలేదు, అంటే నేను వచ్చిన తర్వాత కరెంట్ పోయింది కాబట్టి ఆబ్వియస్లీ నేను చూసుకోను. సో ఇన్స్టెంట్గా అయితే అప్డేట్ అయింది రియాక్షన్ అట్లా, దట్స్ ఓకే. సో ఛార్జ్ పరంగా మాత్రం అంటే కాస్ట్ పరంగా ఈ డ్రైవ్ నాకు కొంచెం బెటర్ అనిపించింది కాస్ట్. సో 15 రూపీస్ పర్ యూనిట్ కాబట్టి 500 రూపీస్కి మనకి మంచిగా అయిపోయింది. ఇంకొంచెం ఒక 200 రూపీస్ పెట్టుంటే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది 0 to 100%కి, అలా కూడా అనుకోవచ్చు. సో ట్రాఫిక్ అయితే మాత్రం ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉంది, ట్రాఫిక్ నాన్ స్టాప్గా. సో సింగిల్ లైన్ రోడ్ కాబట్టి ఇలాగే ఉంటుంది ఇంకా కంటిన్యూస్గా, బైక్స్ మళ్ళీ కార్స్ కంటిన్యూస్గా. సో ఇక్కడ ఇంకా లోకల్ డ్రైవింగ్ అయితే మాత్రం కార్ కాకుండా ఎక్కువ ఇంకా బైకే ప్రిఫర్ చేయాలి లోకల్లో డ్రైవ్ చేస్తే. సో బైక్ రెంటల్ 400 రూపీస్ ఉంటుంది పర్ డే, 300 to 400 రూపీస్ ఇంకా మనకి సీజన్ బట్టి. సో 500 అయితే మాత్రం పే చేయకండి, 300 to 400 మాత్రం సరిపోతుంది పే చేయడం బైక్ రెంటల్కి అయితే. వాళ్ళు 500 అంటే మాత్రం వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే పక్కా ఆల్టర్నేట్ దొరుకుతుంది మీకు. అక్కడ చాలా నెంబర్ ఆఫ్ బైక్ రెంటల్స్ ఉంటాయి, 300 కూడా ఇస్తారు కొంచెం ట్రై చేస్తే. సో అదొకటి గుర్తుపెట్టుకోండి బైక్ రెంటల్ దగ్గర. సో మన కార్ అయితే ఇప్పుడు 100% ఛార్జ్ అయింది కాబట్టి ఇప్పుడు రీచ్ అయ్యే టైంకి మోస్ట్లీ 87% ఉంటుంది. సో మనకి డెఫినెట్గా సరిపోద్ది గోవాలో లోకల్లో తిరగడానికి, ఇన్ కేస్ ఎక్కడైనా వెళ్ళడానికి కూడా. సౌత్ గోవా అనుకుంటున్నా, బట్ చూద్దాం. ఇన్ కేస్ వెదర్ కానీ టైం కానీ కుదిరితే సౌత్ గోవా వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే సౌత్ గోవాకి వెళ్తే 1 డే కంప్లీట్గా అటే స్పెండ్ అయిపోతుంది అనమాట సౌత్ గోవా ట్రిప్ అయితే. సో అది లైక్ 2.5 hours డ్రైవ్ వెళ్ళాలి, అప్ అండ్ డౌన్ 5-6 hours పడుతుంది టైమ్. సో టోటల్గా టైం అంతా కూడా మనకి డ్రైవ్లోనే అయిపోతుంది. సో అందుకే నెక్స్ట్ టైం మోస్ట్లీ ఇప్పుడు నార్త్ గోవాలో బుక్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ టైం మేబీ ఓవరాల్గా విత్ ట్యాక్సెస్ అన్నీ కలుపుకొని కొంచెం అట్లా ఎక్కువైంది. సో బట్ ఓవరాల్గా అయితే మాత్రం మనకి టోటల్ అమౌంట్ స్పెంట్ 1655 రూపీస్ అన్నీ మీరు యాడ్ చేస్తే. ఓకే, సో స్టాప్ 1, స్టాప్ 2 అండ్ స్టాప్ 3 ఈ 3 ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ యాడ్ చేస్తే 1655 రూపీస్ యాడ్ అయింది. డివైడ్ బై 745 చేస్తే మనకి 2.2 రూపీస్ పర్ కిలోమీటర్ మనం స్పెండ్ చేసాం గైస్ ఓవరాల్గా ఈ ట్రిప్లో అయితే మాత్రం. సో కంప్లీట్గా ట్రిప్ కాస్ట్ వచ్చేసి ఇంత పడింది మనకి 1655 రూపీస్.
సో దట్స్ నాట్ బ్యాడ్ అనుకుంటా, ఎందుకంటే మనం ఛార్జ్ జోన్లో ఛార్జ్ చేసాం కాబట్టి కొంచెం ఎక్కువ అయింది. లేదా ఈ డ్రైవ్లో ఛార్జ్ చేస్తుంటే డెఫినెట్గా ఈ కాస్ట్ సగం కలా వచ్చేది. మీరు చూస్తే కనుక 30 యూనిట్స్ మనం వాడుకున్నందుకే 500 రూపీస్ దాకా ఛార్జ్ అయింది. మిగతా దాంట్లో మనం 20 యూనిట్స్ వాడుకుంటేనే 500 ఛార్జ్ అయింది. చూసారు కదా ఎంత తేడా ఉందో. సో మేబీ నెక్స్ట్ టైం నేను ఈ డ్రైవ్లను ఛార్జ్ చేసుకొని ట్రై చేస్తాను. సో అప్పుడు మనకు కాస్ట్ కూడా కొంచెం ఎఫెక్టివ్గా వస్తుంది కాస్ట్ కూడా. సో ఛార్జ్ జోన్స్ కొంచెం రిలయబుల్ అని చెప్పేసి అది నేను ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ అయితే. బట్ ఇది గైస్ మనకు ఓవరాల్గా ట్రిప్ ఫైనల్గా ఇంకా టైం టు బీచ్. యా బాగా బీచ్ ఇలా ఉంది. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఏం లేదు ఇప్పుడు ఈ టైంలో ఈ పాయింట్ దగ్గర అయితే మాత్రం. సో డైరెక్ట్గా ప్రైవేట్ ఎంట్రన్స్ ఉంటుంది మనకి, ఇట్లా సపరేట్ ఎంట్రన్స్ బాగా బీచ్కి ఈ లొకేషన్ నుంచి అయితే మాత్రం. సో నెక్స్ట్ వీడియోలో మనం గోవా కొంచెం ఐటరీని కానీ అంత గురించి మనం మాట్లాడుకుంటాం ట్రిప్ గురించి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. ఇది టోటల్గా కాస్ట్ వచ్చేసి గోవా ట్రిప్